హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనసులో కోరికలు అనేవి కళ్ళం తెంచుకుని పరిగెత్తుతున్న రేసు గుర్రాల్లాంటివి. అలాగే ఒకదాని నుంచి మరో దానికి ఇష్టం వచ్చినట్టు దూసుకొస్తూ ఉంటాయి. విచక్షణ, ఏకాగ్రత, దృఢ సంకల్పంతో ఆ కోరికలు అనే గుర్రాలని అదుపులో గనుక పెట్టగలిగితే ఇక వాటిని నిన్ను మించిన స్థితప్రజ్ఞుడు మరొకడు ఉండడు. అర్థమైంది కదా? వానలో నువ్వు తడవకుండా నీడగా ఉన్న గొడుగే వాన ఆగిపోయాక మోయడానికి బరువుగా అనిపిస్తుంది. అలాగే ఎవరికైనా కష్టం వస్తే అప్పు ఇచ్చి ఆదుకున్నప్పుడు దేవుడిలా కనిపించాలి నువ్వు. అవసరం తీరిపోయాక రాక్షసుడిలా కనిపిస్తావు. ఈ లోకం తీరంతే. వాళ్లకు నీతో అవసరం ఉన్నంతవరకే ఎవరితోనైనా నమ్మకంగా ఉంటారు. ఇక అవసరం తీరిపోయాక వెన్నుపోటు పొడుస్తారు. అలాగే గుర్తుపెట్టుకోండి, మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా తప్పే కదండి. ఇక అది తెలుసుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండడం నేర్చుకో. అలాగే ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాళ్ళ కింద ఉంటుంది. ఇక ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది. నిజమే కదండి. నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు, గొప్ప కోసం అప్పులు చేసి కట్టుకున్న బంగళాలు, ప్రేమను కురిపించిన నీ స్నేహితులు, కోపం తెప్పించే నీ శత్రువులు ఎవ్వరూ నీతో ఉండరు, రారు కూడా. దేన్ని నీతో తీసుకెళ్ళలేవు, నువ్వు చేసిన పనుల వల్ల వచ్చిన పాపం పుణ్యం తప్ప. అందుకే రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు. ఈరోజు నీది, ఈరోజే నీది. రేపనేది నీది కాదు, అది నీ చేతుల్లో కూడా లేదు. అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం నువ్వు బ్రతుకు, నీలా నువ్వు బ్రతుకు. అర్థమైంది కదండి. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే దాని అర్థం వాళ్లకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం లేదు అని. అంతేగాని నీ క్యారెక్టర్ చెడ్డదని కాదు, వాళ్ళు నీకన్నా గొప్ప నీతిమంతులని కాదు. విమర్శించే వాళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే నిన్ను నీలా ఇష్టపడే ఎంతోమందికి నువ్వు దూరమైపోతావు. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ఒక అలంకారంగా మారిపోయింది. నిజమే కదండి. ఆ ఉద్యోగం లేకపోతే ఈ సమాజంలో మనల్ని గౌరవంతో కాదు కదా, కనీసం ఒక మనిషిలా కూడా గుర్తుపట్టరు. అలాంటి సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, కటిక దరిద్రంలో కూడా ధైర్యంగా వెలుగు వైపు నడుస్తున్న వారికి మీరు అండగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తూ అడ్డుపడకండి. గుర్తుంచుకోండి, నీది కాని దానికోసం నువ్వెప్పుడూ ఆశపడవద్దు. నీది అనుకున్న దానిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకు. ఒకరితో నిన్ను నువ్వు ఎప్పుడూ పోల్చుకోకు. ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు. అలాగే ఒకరికి నచ్చినట్టు నువ్వు బతకాలి అనుకోవద్దు. ఈ సూత్రాలు పాటించి చూడు. సంతోషం అనే మార్గం వైపు అవే నిన్ను నడిపిస్తాయి. అర్థమైంది కదండి. 10 మంది 10 రకాలుగా అంటున్నారా? పర్వాలేదు, వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకమని గుర్తుపెట్టుకో. ఇక అవతలి వారిలో లేని గుణం వారికెప్పుడూ అవహేళనగానే ఉంటుంది. అయినా నువ్వు బతికేది నిన్ను విమర్శించే 10 మంది కోసం కాదు కదా, నీ కోసం, నీ వాళ్ళ కోసం. సౌకర్యం అనే చట్రంలో చిక్కుకుపోయి ఉంటే ఉన్న చోటు నుంచి ఎప్పటికీ ముందుకు కదల్లేవు. అర్థమైంది కదా. అది జీవితమైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా. సవాళ్లు లేని ప్రయాణాలు కావాలని ఎప్పుడూ కూడా కోరుకోవద్దు. ఎందుకంటే నీ ఎదురయ్యే ప్రతి సవాలు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది.
అలా నేర్చుకున్న ఒక్కో పాఠం మరో 100 సవాళ్లను ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో తెగింపు చాలా అవసరం. నువ్వు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నీ తలరాతను తిరగరాయడానికి, నీ లక్ష్యాలను చేరుకోవడానికి. అర్థమైంది కదా? అవకాశం వచ్చేదాకా ఆగడం కాదు, అవకాశాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకో. ఇక పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి అందాలనెక్కించాలని అది విజయం కాదు. ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ సమస్యలు స్వాగతం పలుకుతుంటే, పరిష్కారాలతో వాటికి వీడ్కోలు పలుకుతూ సాగిపోతేనే అసలైన విజయం అంటారు. అందలమెక్కాలని ఎప్పుడూ అనుకోకు. కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో నిలబెడుతుందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? ఓర్పు చాలా చేదుగా ఉంటుంది. ఎంత చేదుగా అంటే కాలాన్ని భరించలేనంతగా. ఇక అర్థం చేసుకోలేని వారికి అవమానాలు ఎదుర్కోలేనంతగా. శత్రువులకు మనం అవకాశంగా మారేంతగా. కానీ పరిస్థితులన్నింటినీ ఓర్పుగా తట్టుకోగలిగితే దాని నుంచి వచ్చే ప్రతిఫలపు తీపి ముందు ఆ చేదు రుచిని తుడిచేస్తుంది. అర్థమైంది కదండి? స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదు, కానీ మన స్వార్థం కోసం ఎదుటివారి జీవితంలో ఆడుకోవడం చాలా పెద్ద తప్పు. ఎప్పుడూ డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరుగులు తీస్తూ నీ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. అలా పరుగులు తీసే క్రమంలో నిన్ను ప్రేమించే వారిని కోల్పోతావు, నిన్ను నడిపించే ఆరోగ్యాన్ని కోల్పోతావు. మొత్తంగా నిన్ను నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. అర్థమైంది కదండి? నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో బంధాలు నిలబడాలి అంటే నిన్ను నువ్వు కోల్పోయి పూర్తిగా వాళ్లకు నచ్చినట్లు బ్రతకాలి. అలా కాకుండా నీకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసిపోవడమే కాదు, ఇక నీకు అహంకారి అనే పేరును కూడా తెచ్చిపెడుతుంది. అర్థమైంది కదండి? అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా? ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం. అది నీ తప్పే. నీ నమ్మకాలని నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎవడైనా స్వలాభం కోసమే చూస్తాడు, అలాగే ఆలోచిస్తాడు. వాడు మోసం చేశాడని, వీడు మోసం చేశాడని మరెందుకు అంతలా నలిగిపోతున్నావు? నిన్ను నువ్వు నమ్ముకో. కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. గుర్తుపెట్టుకోండి, ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకుంటే రేపు గెలిచినా ఓడినా ఏదేమైనా కారణం నువ్వే అవుతావు. అప్పుడు ఎవరిని దూషించాల్సిన అవసరం ఉండదు. అర్థమైంది కదండి? వాదనకు దిగితే మిగిలేది ఏమీ ఉండదు. వాదన పక్కన పెట్టి చెప్పేది విను. కొడితే పోయేదేముండదు. నీ బలం నిరూపించుకోవాల్సింది మాటల యుద్ధంలో కాదు, చేతలతో. నీ పౌరుషాన్ని చూపించాల్సింది ఉడుకుమోతు గుణంతో కాదు, విలువైన నీ ప్రతిభతో. అవతలి వాడి నోరు మూయించాల్సింది, వాడికి లెక్క చెప్పాల్సింది చాలా ఉంటుంది. అదంతా నీ ఎదుగుదలతో మాత్రమే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, కలలు ఎన్నో కంటూ ఉంటారు, కన్న కలలు అన్నీ నెరవేరవు కదా. అలాగే ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా? ఏంటంటే మన మనస్సు. అక్కడ ఎన్నో కలలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి. కానీ అది ఎవ్వరికీ కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనసు అన్నింటికంటే పెద్ద సమాధి. గుర్తుపెట్టుకోండి. అవసరం తీరిపోయాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు?
అర్థమైంది కదండి. మనిషి బ్రతికి ఉన్నంత కాలం మనిషికి మరో మనిషి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా ప్రవర్తించకుండా, అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం చాలా ముఖ్యం. అలాగే చెప్పుడు మాటలు విని ఎదుటి వారిపై ద్వేషం పెంచుకోవడం చాలా తప్పు. మన మాటల వల్ల ఎవరైనా బాధపడితే మనకు ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలుగుతుంది. అది మీకు తెలుసా? ఇక ఆ అవకాశం వచ్చేదాకా ఆగడం కాదు, అవకాశాలు సృష్టించుకోవడం అలవర్చుకోవాలి. నువ్వు ఎవరికి వారు అనుకుని పరుగులు పెట్టే ప్రపంచం ఇది. ఇక నీకోసం ఎవరో తమ అవకాశం ఇస్తారు అనుకుంటే నీకంటే అమాయకులు మరొకరు ఉండరు. జీవితమంతా ఎదురు చూస్తూనే ఉంటే పరిమితమైన భవిష్యత్తులో చూసేందుకు నీ గతం సైతం నీకు కనిపించదు. అర్థమైంది కదా? తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకొక తప్పు, ఇలా ఒకదాని తరువాత ఒక తప్పు చేస్తూ పోతూ ఉంటే సమస్యల వలయంలో చిక్కుకుపోతావు. అలా కాకూడదనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు అనిపించిన మరుక్షణమే ఆ పనిని అక్కడితో ఆపే. ఒకవేళ తప్పు అప్పటికే జరిగిపోతే ధైర్యంగా ఒప్పుకో. ఎందుకంటే ఏ తప్పు ఎక్కువ కాలం దాచలేవు. అందుకే మొదటి తప్పునే సరిదిద్దుకుంటే జరిగే నష్టం చాలా తక్కువ. గుర్తుపెట్టుకో, జీవితం అంటేనే ఒక పరీక్ష. నీకు ఎదురయ్యే సవాళ్ళ, నీ ప్రశ్నలు, అలాగే నీ అనుభవం నేర్పిన పాఠాలే వాటికి జవాబులు. పరీక్షలో ఎదుటివాడిని చూసి కాపీ కొడదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏ ఇద్దరి ప్రశ్నలు ఒకేలా ఉండవు కాబట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే దొరుకుతుంది. కేవలం నీకు కావాల్సింది ఆ సమాధానం కోసం వెతికే ఓపిక, తీరిక, అంతే. ఇక ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనం ఎవరితో కలిసి ఉండాలనుకుంటామో వారితో మనకు రాసి పెట్టి ఉండకపోవచ్చు. నిజమే కదండి. కానీ కలిసున్నంతకాలం ఆ బంధం అనేది చాలా అందంగా ఉంటుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆ బంధం తెగిపోయాక భరించలేనంత బాధను మిగుల్చుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలాంటి వారు నీ జీవితంలోకి రావడం వల్లే నీ హృదయం మరింత కఠినంగా మారుతుంది. రెట్టింపు ఉత్సాహంతో నీ గమ్యం వైపు పరుగులు తీయడానికి అదే సరైన సమయం అవుతుంది. అర్థమైంది కదండి. ఇక జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే వచ్చిన కష్టం చచ్చినా పోదు కదా. నిజమే కదా. కష్టపడందే ఏదీ రాదు, వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు. అది డబ్బు, పేరు, గౌరవం, మరి ఏదైనా సరే. కింద పడిన కెరటంలో మళ్ళీ లేస్తూ నీ గమ్యం వైపు చేరేందుకు పరుగులు పెడుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకో, ఇక గాలికి ఎదురు వెళ్ళడం పక్షుల నైజం, సముద్రపు అలలతో తలబడి ఎదురీగడం చేపల స్వభావం. అలాగే తన కొమ్ములను ఎన్నిసార్లు నరికినా కూడా మళ్ళీ చిగురించడం చెట్టు యొక్క తత్వం. అలాగే బతకడానికి నువ్వేం కొండలు మొయ్యాల్సిన పని లేదు. ఉన్న కష్టాలను తట్టుకుని నిలబడగలిగితే, దృఢ సంకల్పం అలవర్చుకోగలిగితే చాలు. అర్థమైంది కదా. అయినా లొంగిపోవడానికి, తప్పుకోవడానికి నువ్వేం పిరికివాడివి కాదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అర్థమైంది కదండి. నువ్వు చేసే పనిని
పొగిడే ప్రతి వాడు నీ మంచిని కోరుకునే మిత్రుడని, అలాగే విమర్శించే ప్రతివాడు నీ చెడును కోరుకునే శత్రువని నువ్వు ఎప్పటికీ అనుకోకు. మోసపోతావు. విమర్శలన్నీ నిన్ను కిందకి లాగేవే కాదు, కొన్ని నువ్వు ఎదురగడానికి సహాయపడతాయి. అందుకే విమర్శలను కూడా సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అర్థమైంది కదండి? ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగవాడు కన్నేశాడు అంటే ఆమె భర్త వ్యసనపరుడు అయినా అయి ఉండాలి, లేదా ఎందుకు పనికిరాని అసమర్థుడైనా అయి ఉండాలి, లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగవాడికి ఆకర్షించే విధంగా అయినా అయి ఉండాలి. ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిస అయ్యి అతని పరిస్థితి సరిగా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలు వీధిలోని మగవాళ్లకు ఎప్పుడూ లోకువగానే కనపడుతుంది. కాబట్టి భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి, కానీ బయట పరాయి పురుషులను ఆకర్షించే విధంగా ఉండకూడదు. ఆ ఇంట్లో భర్త నరకం అనుభవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు తెలుసుకున్నారు కదా, మరే పరాయి మగవాళ్ళకి ఇంట్లోని భార్య ఎందుకు నచ్చుతుంది, ఆ వీధిలో వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది అని. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.